ఆధ్వర్యంలో ఐకేపీ సెంటర్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేవలం మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశం కొద్దీ మహిళా సంఘాలకు ఐకేపీ సెంటర్లను మరియు మహిళా సంఘాలకు లోన్ ఇచ్చి బస్సులు కొనిపించి మరి అదే ఆర్టీసీలలో పెట్టి వాళ్ళు డబ్బులు సంపాదించుకొని కోటీశ్వరులు అయ్యే విధంగా తీర్చిదిద్దాలనే ఒక దృఢమైన సంకల్పం కొద్దీ మన రేవంత్ రెడ్డి గారు ఒక ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు కొండాపూర్ గ్రామంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రానక్క చేతుల మీదుగా ఈరోజు ఐకేపీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మండల నాయకులకు మరియు గ్రామ నాయకులకు మరి మేడమ్స్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చైర్మన్ గారికి ముఖ్యంగా మేము ఒకటే చెప్పుకుంటున్నాం, బారదాన్ కరువు లేకుండా రైతులకు ఎప్పటికప్పుడు అందే విధంగా సుతిల్లు బారదాను కొంచెం అందుబాటులో ఉంచాలని. మాకు ఐకేపీ సెంటర్లో కొంచెం ప్లేస్ తక్కువ ఉన్నందున వడ్లకు పోసుకోనికి చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మా వడ్లు కొండాపూర్ వడ్లు ఎంట వెళ్ళేటట్టు చేస్తే రైతులు అనేటోళ్ళు బయట అమ్ముకోనికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ జాగా దొరకక చాలామంది రైస్ మిల్లర్లకు కొడుతురు. ఆ రైస్ మిల్లర్లకు కొట్టడం వలన ఈరోజు ఒక క్వింటాలకు 200-300 నష్టపోతురు, లాస్కి అమ్ముకుంటారు. 6 నెలలు కష్టపడి కూడా ఈ 200-300 అని అంటే ఒక 10 క్వింటాలకు 3,000 అవుతుంది. అట్లనే ఒక 100 క్వింటాలకు 30,000 రూపాయలు అవుతుంది. ఇట్లా రైతులు చాలా కష్టపడుతున్నారు. అందుకే ఈ ఉన్న ప్లేస్లో అడ్జస్ట్ చేసి మాకు ఎప్పటికప్పుడు బారదానిచ్చి రైతుల మా పక్షాన ఉండాల్సిందిగా చైర్మన్ గారికి మరియు మార్కెట్ కమిటీకి తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.